ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు ప్రారంభం. సంగారెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ఆధునిక మినీ ఆడిటోరియాన్ని టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కళాశాల హాస్టల్ భవన నిర్మాణానికి టీజీఐసీ ద్వారా రూ. 4 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యార్థినుల నైపుణ్యాభివృద్ధి కోసం మేజిక్ బస్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అరుణబాయి విద్యార్థినులు ఉన్నత విద్యలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. లోకల్గా ఉండాల్సింది లీడర్స్ మేడం, వనిత మేడం. ఇంకో రిక్వెస్ట్ అంటే మీరు మా కౌన్సిలర్ మేడం ఫస్ట్, తర్వాత మా చైర్పర్సన్ కూడా మీరే. మీరు డ్యూయల్ రోల్ ఆల్రెడీ మీ ఫోన్ కూడా వచ్చింది. ఈ కాలేజ్ అభివృద్ధి చేసే దాంట్లో ఒక వనిత మేడం, వనితగా మీరు ఒక వనిత మేడము, మీరు ఒక వనిత కూడా. సో ఈ రెండు డ్యూయల్ రోడ్లు ఉన్నాయి కాబట్టి మాకు హెల్ప్ చేయాలి మేడం. పిల్లలు మరి ఇక్కడ హాజరైన నమస్కరిస్తూ మరి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మరి 99 రోజులు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క వారంగా మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మూలంగానే ఈరోజు డిగ్రీ కాలేజ్లో ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ శాఖను ఆయననే పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నారు. మనందరికీ తెలుసు వైద్యము, విద్య ఎక్కడైతే బాగుంటుందో మరి ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది. మరి విద్య ఉంటేనే ఇండియాలో అన్ని రంగాల్లో మరి స్టూడెంట్స్, నేను కూడా ఈ కాలేజ్ స్టూడెంట్, మరి నేను కూడా టీకా చేసిన టీఎస్ గణేష్. మరి నాకు చాలా అనుబంధం ఉంది కాలేజీలో. జూనియర్ కాలేజీలో చేసిన, అప్పుడు ప్రైవేట్ కాలేజ్ సంగారెడ్డిలో, గవర్నమెంట్ కాలేజీలోనే మరి చదివి నేను కూడా ఈ స్థాయికి వచ్చినాం. మీరు కూడా మరి ఒక్కొక్క స్కీమ్ బట్టి వివిధ రంగాల్లో మీరు కూడా వెళ్తారు. అలా తయారు చేయడానికి లెక్చర్స్ అందరూ ఉన్నారు. మరి ఇలాంటి కాలేజీ చదవడం చాలా ఇష్టం.
సైలెంట్ ఉండమంటారు, సైలెంట్ ఉండమంటారు. ప్రైవేట్ కాలేజ్లో వెళ్తే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు? లెక్చర్స్ మారుకుంటా ఉంటారు. అదే గవర్నమెంట్ కాలేజ్లో అది సీనియర్గా ఉంది పిల్లల్ని అసలు ఫేస్ రీడింగ్తోనే చెప్తారు. ఏ సబ్జెక్ట్ చదువుతున్నాను, వీళ్ళని ఇలా టైం తీసుకురావాలి, వీళ్ళకి ఎలా అయితే అర్థమవుతుంది అని వాళ్ళు మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ లెక్చర్స్ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళని మళ్ళీ ముందుకు తీసుకురావాలి, చదువులో మంచి మార్క్స్ వచ్చే విధంగా మనం తయారు చేస్తాం. వాళ్ళు మనమందరం కూడా మా లెక్చర్స్ అయినా ఇంజనీరైనా నేర్చైనా వీళ్ళందరూ కూడా నమస్కారం చేయాలి. అది మన గురువే కదా, మన ప్రత్యక్ష దైవం తల్లిదండ్రుల తర్వాత గురువే. కాబట్టి మన జీవితాలు బాగు కావాలని చెప్పి ప్రభుత్వం చేస్తూ మన ప్రభుత్వం తరఫున వాళ్ళు విద్యను బోధించడం, వీళ్ళందరూ కూడా మంచి మార్క్స్తో పాస్ అయిన కాలేజ్ మంచి పేరు తీసుకురావాలి. మరి ఇదే మున్సిపల్ చైర్మన్ చెప్పి నేను ఈ స్థాయికి వచ్చినా కాబట్టి నేను చేసి ఆఫీస్ నుంచే మరి హాస్టల్కి పార్టీ తీసుకురావడం జరిగింది. మీరు కూడా ఇంతమందే కాదు, చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మనం పుట్టిన ఊరు, చదువుకున్న స్కూల్ కానీ కాలేజ్ కానీ మర్చిపోకుండా మనము కృషిగా మరి మీరు కూడా మీరు సహాయం చేసే విధంగా ఉండాలి. సహాయం చేసే విధంగా ఉండాలి. ఏం చేయాలి? బాగా చదవాలి, కాంపిటీషన్ ఉండాలి. ఈసారి ఫస్ట్ వచ్చిందంటే నెక్స్ట్ నేను రావాలి క్లాస్లో ఉన్న 20-30 మంది పిల్లలు కూడా కాంపిటీషన్తో చదివితేనే అది పైకి రాగలుగుతారు. వాళ్ళకు చదివితే వచ్చింది నాకు రాలేదు అనే ఉద్దేశం పెట్టుకోరు. వాళ్ళకు ఒకే మేడం చెప్తున్నారు, ఒకే సార్ చెప్తున్నారు, ఒకే టైంలో చెప్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు మార్క్స్ వస్తున్నాయి, ఎందుకు తక్కువ వస్తున్నాయని కూడా ఆలోచించాలి. అంటే మనం కూడా మైండ్ పెట్టలేదు ఆ సబ్జెక్ట్ మీద. కాబట్టి అట్లాంటి ఇవ్వద్దు. అది చెప్పేటప్పుడు వినాలి, అర్థం కాబట్టి అప్పుడే మేడమ్స్ అన్నారు చెప్తారు. ఎలా వచ్చినాక కూడా అడిగితే వాళ్ళకి ఏం చేస్తారు. కాబట్టి మీరు చేసే వింటారేమో అనే భావన వెళ్ళిపోతుంది.